ఓం శాంతి. ఇప్పుడు మీరు శాంతి మరియు సుఖం యొక్క టవర్కు వెళ్ళాలి. అందుకే మీ స్వభావాన్ని మరియు నడవడికను సరిదిద్దుకుంటూ వెళ్ళండి. పాత వాటిని పరివర్తన చేయండి. తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని మతనం చేయండి. విచారసాగర మతనం చేయడం ద్వారా బుద్ధి సదా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఎవరైతే సదా రిఫ్రెష్గా ఉంటారో వారు ఇతరుల సేవను కూడా చేయగలుగుతారు. వారి బ్యాటరీ సదా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే విచారసాగర మతనం చేయడం ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రితో కనెక్షన్ జోడింపబడి ఉంటుంది. పరమాత్ముని గురించి తెలుసుకున్నట్లయితే సర్వస్వమును తెలుసుకున్నట్లే. కేవలం పరమాత్మ అని అనేస్తారు, కానీ వారి జీవితం గురించి ఏమీ తెలియదు. పవిత్రత సుఖశాంతుల వారసత్వాన్ని మీరు ఈ సమయంలోనే పొందుతారు. బలిహారమంతా ఈ పురుషోత్తమ సంగమ యుగానిదే. దీనిని కళ్యాణకారి యుగము అని అంటారు. తండ్రి అర్థం చేయించారు. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. పిల్లలకు స్మృతి యాత్రలో సమయం పడుతుంది. పూర్తిగా అర్థం చేసుకొని వారు ఎంతోమంది ఉన్నారు. బిందువుగా భావించాలా లేక ఏమని భావించాలి అని అంటారు. అరే, ఆత్మ ఏ విధంగా ఉందో పరమాత్మ కూడా అదే విధంగా ఉన్నారు. ఆత్మ గురించి తెలుసు కదా. ఆత్మ అదృష్ట సితార. ఎక్కడికి వెళ్ళినా సరే ఏమని అర్థం చేయిస్తారంటే శాంతి యొక్క టవర్, సుఖం యొక్క టవర్, పవిత్రత యొక్క టవర్ కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. తండ్రి సర్వశక్తివంతుడు. వారిని స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు అంతమైపోతాయి మరియు బ్యాటరీ మళ్ళీ నిండుతుంది. కొత్త బ్యాటరీ నిండదు కూడా. బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడైపోతారు. తండ్రితో ప్రతిజ్ఞ కూడా చేస్తారు. బాబా, మేము ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళము. మీ నుండి 21 జన్మల వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. అయినా కానీ మళ్ళీ పడిపోతారు. మళ్ళీ ఒకవేళ వికారాల్లోకి వెళ్ళినట్లయితే మీ వివేకం అంతమైపోతుంది. ఈ కామము మహాశత్రువు. ఒకరినొకరు చూడడం ద్వారా కామం అనే అగ్ని అంటుకుంటుంది. ఈ జ్ఞానాన్ని కల్పము తర్వాత మళ్ళీ తండ్రి ఇస్తారు. ఏ విధంగా రికార్డు నిండి ఉంటుందో మరియు అది రిపీట్ అవుతుందో అలా ఆత్మలో కూడా మొత్తం పాత్ర అంతా నిండి ఉంది. ఈ అనాది డ్రామా పాత్ర నుండి ఒక్కరు కూడా విముక్తులవ్వలేరు. అందరూ పాత్రను అభినయించవలసిందే. ఇది చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైతే బాగా అర్థం చేసుకొని ధారణ చేస్తారో వారికి సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది. ఎప్పుడైతే మీరు ఇంటి నుండి వస్తారో అప్పుడు మీరు ఇంటిని మర్చిపోతారు. ఇప్పుడు మీరు కూడా మార్గదర్శకులు, పండాలు, అందరికీ దారిని తెలియచేస్తారు. మీకు పాండవ సేన అన్న పేరు కూడా ఉంది. మీరు శరీరధారులు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు సేన అని అనరు. శరీరంతో పాటు ఎప్పుడైతే మాయపై విజయాన్ని పొందుతారో అప్పుడు మిమ్మల్ని సేన అని అంటారు. ఎంతగా మీరు సమీపంగా వస్తూ ఉంటారో అంతగా ఆపదలు కూడా వస్తూ ఉంటాయి. వృక్షము యొక్క వృద్ధి కూడా జరగనున్నది. వృక్షాలు దృఢంగా లేకపోతే తుఫాను వచ్చినప్పుడు వెంటనే పడిపోతాయి. ఇది జరిగేదే ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు. తద్వారా మీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందుతున్నారు. నంబర్ వారు పురుషార్థానుసారంగా నరుడి నుండి నారాయణుడిగా తప్పకుండా అవుతారు. ఎవరైతే శాంతిని అడుగుతారో వారికి అర్థం చేయించడం మీ పని. మీరు యాక్యురేట్గా చెప్తున్నారు అని ఎంతోమంది భావిస్తారు కూడా. ఆ సమయం కూడా వస్తుంది. పిల్లలు, మీ అవస్థ ఎలా ఉండాలంటే చివరిలో మీకు ఇంకేమీ గుర్తుకు రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. సేవాభావంతో సంపన్నంగా అయ్యి ప్రతి ఆత్మకు ప్రాప్తి యొక్క ఫలాన్ని అనుభవం చేయించే సత్యమైన సేవాదారి భవ. తండ్రి ఆశీర్వాదాలను పొందాలంటే స్నేహిలుగా, సుపుత్రులుగా, ఆజ్ఞాకారి పిల్లలుగా అవ్వండి. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.